సాయన్న. నీది మేము అదంతా అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. సో ఇంత స్టేజ్ మీద మాట్లాడుతూ చిన్న గ్యాప్ కాదు పెద్ద గ్యాపే అన్నారు. సో ఏంటది తెలుసుకోవచ్చు ఏమన్నా మీడియాకి? ఏం లేదు గ్యాప్. ఇప్పుడు సినిమాలు అయితే షూటింగ్లు అయితే జరుగుతున్నాయండి, బట్ మధ్యలో మనకి కరోనా 3 years, బట్ అందులో కూడా షూటింగ్లు జరిగినాయి. ఇప్పుడు దీంతోపాటు ఇంకో 2 films కూడా రెడీ అయిపోయినాయి. సో 3 films అయితే రెడీగా ఉన్నాయి, బట్ రిలీజింగ్ కొంచెం ప్రాబ్లం అయింది, ఆ గ్యాప్ దానివల్ల అంతే. ఓకే. అండ్ ఇందాక మాట్లాడుతూ హీరో క్యారెక్టరేషన్ మీద సినిమాలు చేసే వాళ్ళలో అండ్ పురి గారు, హరిశంకర్ గారు అంటే నాకు ఇష్టం ఉన్నారు. ఆల్రెడీ పురి గారు డైరెక్షన్లో యాక్ట్ చేశారు. సో హరిశంకర్ గారి డైరెక్షన్లో ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఆయన 2 సినిమాలు చేస్తున్నారు, ఒకటి రవితేజ గారితో, ఒకటి పవన్ కళ్యాణ్ గారితో. సో దాంట్లో మంచి క్యారెక్టర్స్ మీకు ఉంది అని అంటే రెడీగా ఉంటారా? సో ఎప్పుడైనా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం కదండి, మంచి క్యారెక్టర్లు. ఓకే కదా. ఓకే. అండ్ ఫస్ట్ నుంచి మీ మార్క్ డైలాగ్ కానీ, మీ మార్క్ బాడీ లాంగ్వేజ్ కానీ, బంపర్ ఆఫర్ కానీ, 143 కానీ చూసినప్పుడు సో అదే కంటిన్యూ అవుతుందా? దీంట్లో ఏమన్నా కొత్త సాయిరామ్ని మేము చూడబోతున్నాం? అలానే ఉంటుందండి. నాకు ఏదైతే మామూలుగా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఉంటుందో అదే ఉంటుంది, బట్ చిన్న ఎమోషన్ ఒకటి ఉంటుంది ఈ సినిమాలో. ఓకే. ప్రభాస్ సినిమా మీరేమైనా చెప్తారన్నా సినిమా గురించి? నేనా? మీరే. ఈ సినిమా నేను చెప్పాను కదా, నా స్వార్థం, మా తమ్ముడు శంకర్కి నాకు మంచి హిట్ రావాలి. అండ్ నేను చేసిన సీన్ వరకు నాకు తెలుసు, బికాజ్ నేను సినిమా చూడలేదు ఫుల్ టోటల్గా. నేను చేసిన సీన్ వరకు అయితే టిపికల్గా ఒక కొత్తగా ఉంటుంది సీన్, ఎప్పుడు రొటీన్గా కాకుండా కొత్తగా ఉంటుంది. అండ్ మా రాజేష్ చెప్పినట్టు షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఒక వైబ్ ఉంటుంది. నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేసేటప్పుడు అప్పుడు నాకు సీన్ ఏం తెలియదు, కథ తెలియదు, ఏం తెలియదు. ఆ 2 రోజులు షూటింగ్ వెళ్ళినప్పుడు అనిపించింది డెఫినెట్గా ఈ సీన్ హైలైట్ అవుద్దని. ఆ రోజు లొకేషన్లో అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను చేస్తున్నప్పుడు ఈ సినిమాలో కూడా ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుందని నాకు అనిపించింది. ఇట్స్ అ పాజిటివ్ వైబ్ ఆన్ మై మైండ్. అది మాత్రం నేను హ్యాపీగా అండ్ పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, డన్. డైరెక్టర్ సార్, సో బేసిక్గా వీళ్ళల్లో ఒకరిని హ్యాండిల్ చేయడమే కష్టం. అండ్ సత్యరాజేష్ అన్న కానీ అలాంటిది వీళ్ళు ముగ్గురు సెట్లో ఉన్నప్పుడు కొంచెం హ్యాండిల్ చేయడం కష్టమైందా? సో ఇప్పుడు ఎలాగ స్టేజ్ మీద అలాగ సెట్లో కూడా అలా? నువ్వు చెప్పింది కరెక్టే, అదేదో మీరే చేసుకోండి అని చెప్పి ఆయన క్యారవాన్లో కూర్చున్నట్టు. అంటే యాక్చువల్గా వీళ్ళు ముగ్గురే కాదు, సునీల్ గారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంతా వన్ డే డైలీ ఉండేవాళ్ళు. అట్లా ఏం లేదు, అంతా బాగా కోఆపరేట్ చేశారు. అట్లా ఏం లేదు, అంత ప్రాబ్లం. ఓకే, డన్. సాయన్న నమస్తే. సో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు కదా, సో ఎందుకు కమర్షియల్ సినిమానే తీసుకున్నారు చాలా గ్యాప్ తర్వాత కూడా? ఈ గ్యాప్ తర్వాత కూడా కాదండి, అంటే యాక్చువల్గా ఇది రీసెంట్గా స్టార్ట్ అయిన సినిమా. సో దానికి ముందు కంప్లీట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, బట్ అది కమర్షియల్ యాంగిల్స్లో ఉండవండి. ఒకటి ఒక పథకం ప్రకారం, 2 రీసౌండ్, అది కూడా రెడీ అయినాయి, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇది రీసెంట్గా స్టార్ట్ అయ్యి వెంటనే మేము రిలీజ్కి వచ్చాం. సో సాయి గారు, మీరు సినిమాలు కొత్త కాదు, ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు, హైస్ అండ్ లోస్ కూడా చూశారు. బట్ ఆఫ్టర్ గ్యాప్ కొంచెం థియేటర్లోకి రావడం, ఈ ఫీలింగ్ ఎలా ఉంది? అదే అండి, అంటే నాకు నిజంగానే నన్ను నేను చూసుకొని చాలా రోజులైంది. ఈ ఫీలింగ్ మళ్ళీ నా ఫస్ట్ సినిమా ఎలా ఉంది అలా ఉంది నాకు. సో దానికి తగ్గట్టే దీన్ని ఎలా అంటే ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి అనే దాంతో ఈ రీల్స్ కానీ లేకపోతే దీన్ని కానీ కొంచెం. బట్ మా లక్ ఏంటంటే సినిమాలో లక్ అని చెప్తాను సార్. సత్యం రాజేష్ అన్న, ప్రభాస్ అన్న, సునీల్ గారు, భీమ్స్ గారు, వీళ్ళందరూ మా సినిమా స్టార్ట్ అయిన తర్వాత హిట్లు కొట్టేశారు. సూపర్ హిట్లు కొట్టారు. సో మాకు నిజంగానే అది ప్లస్ మాకు. సో ప్లస్ మాకు రిలీజ్ డేట్ కూడా మంచి డేట్ దొరికింది, ప్రమోషన్స్ కూడా బాగున్నాయి. సో నిజంగానే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఫికర్ మత్ కరో అని. నిజంగానే ఈ సినిమాకి మీరు చూసి ఎంజాయ్ చేస్తారు, అంటే టెన్షన్ ఏం పడక్కర్లేదు. మీ ఫిట్నెస్ సీక్రెట్ అండి? ఇందాక హరీష్ గారు కూడా అన్నారు, అప్పటికి ఇప్పటికి ఇలాగే ఉన్నారు. సీక్రెట్ అండి ఏమి లేదండి, నార్మలే అంతే, ఫిట్. సాయన్న, రీసెంట్ టైంలో చాలామంది కమ్బ్యాక్స్ ఇస్తే విలన్గా కూడా చేస్తున్నారు. సో మీకు ఫ్యూచర్లో ఏమన్నా విలన్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాదండి, వస్తే చేసేద్దామని నేను రెడీగా ఉన్నాను. ఓ సూపర్. చూస్తా. ఇప్పుడు అంతా మారిపోయింది కదండి. ఇప్పుడు ఇంతకుముందు ఉండేది అది, ఇప్పుడు అంతా సినిమా అయిపోయింది, ఓటీటీ అయిపోయింది, ప్లాట్ఫామ్స్ మారిపోయినాయి. సో ఇప్పుడు యాక్టర్కి ఏదైనా ఓకే.